విశాఖ ఆర్కే బీచ్ వద్ద వెనక్కు వెళ్ళిన సముద్రం కారణం ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు, అంటే భూకంపాలు, సునామీ వంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు సముద్రం వెనక్కు వెళ్ళడము లేదంటే ముందుకు రావడమో జరుగుతూ ఉంటాయి. కానీ శనివారం సాయంత్రం విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఆర్కే బీచ్లో సముద్రం వెనక్కు వెళ్ళింది. అనగా ఆర్కే బీచ్లో ప్రతిరోజు వేలాది మంది సందర్శకులు, పర్యాటకులు ఇక్కడకు వస్తూ ఉంటారు. అయితే తాజాగా ఇక్కడ ఓ అద్భుత దృశ్యం కనిపించింది. దాదాపు 400 మీటర్ల దూరం సముద్రంలోని నీళ్లు వెనక్కు వెళ్ళాయి. ఒక్కసారిగా పర్యాటకులు షాక్ తిన్నారు. సముద్రం లోపలికి వెళ్లడంతో రాళ్ళు, శిలలు బయటపడ్డాయి. సముద్రంలోన నీరు మీటర్ల మేరకు వెనక్కి వెళ్ళిందనే వార్త దావానంలా వైజాగ్ మొత్తం నిమిషాల్లో వ్యాపించింది. ఈ వింతను చూసేందుకు క్యూ కట్టారు నగరవాసులు. అక్కడికి వెళ్ళి ఫోటోలు, సెల్ఫీలు దిగి ఎంజాయ్ చేశారు. దగ్గర 1/2 కిలోమీటర్ మేర వెనక్కు వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే వైజాగ్ ఆర్కే బీచ్ వద్ద ఇలాంటి దృశ్యం కనిపించడం ఇదేమి కొత్త కాదు అంటున్నారు స్థానికులు. గతంలో, అంటే ఈ ఏడాది జనవరిలోనూ సముద్రం వెనక్కి వెళ్ళింది. అయితే ఇలా సముద్రం వెనక్కు జరగడంపై నిపుణులు విశ్లేషించారు. చంద్రుడు, సూర్యుని గురుత్వాకర్షణ శక్తి వల్లే సముద్రం ఆటుపోట్లు ఉంటాయని, అప్పుడు సముద్ర జలాల్లో పెరుగుదల, తగ్గుదల ఉంటుందని చెబుతున్నారు. అలాగే సముద్రంలో జరిగే అనేక పరిణామాల వల్ల కూడా ఇలాంటి పరిణామాలు ఏర్పడతాయని చెబుతున్నారు. దీనివల్ల సముద్రంలో నీరు వెనక్కు జరుగుతుందని అంటున్నారు. సూర్యుడితో పోలిస్తే చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి అధికంగా ఉంటుందని, భూమికి దగ్గరగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు. ఈ ఆటుపోట్లకు చంద్రుడు కారణమని చెబుతున్నారు. వీటికి అలలు కూడా ఓ కారణం అంటున్నారు. సముద్రం వెనక్కు వెళ్ళడానికి మరో రీజన్ కూడా ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. సముద్రం ఉపరితలంపై నీటి కణం పైకి చేరినప్పుడు కాస్త నెమ్మదించిన సమయంలో గురుత్వాకర్షణ శక్తి దానిని వెనక్కి లాగుతుంది. దీంతో పైకి వచ్చిన నీటి కణం తిరిగి దాని అసలు స్థానానికి చేరుకుంటుందట. ఈ కారణంగానే సముద్రపు నీరు ఒడ్డుకు వచ్చి ఆ తర్వాత వెనక్కి నెట్టబడుతుందని మరికొంతమంది నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా సముద్రం వెనక్కి వెళ్తున్నప్పుడు పర్యాటకులు కాస్త అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలలు వెంట పరిగెత్తడం చేయరాదని, వెంటనే అలల రూపంలో తిరిగి సముద్రం ముందుకొచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. అయితే పర్యాటకులు జాగ్రత్తలు వహించాల్సిన సమయం ఇదే అని హెచ్చరికలు జారీ చేశారు ప్రభుత్వ అధికారులు.